తెలంగాణలో గంజాయి గుప్పమంటోంది. ఇన్నాళ్ళు ఒక హైదరాబాద్కే పరిమితం అనుకున్న గంజాయి ఇప్పుడు పల్లె పట్టణాల్లో కూడా ఎంటర్ అయింది. గంజాయి సాగు లేకపోయినా సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు గుప్పమంటోంది. కూలీల నుంచి ఉన్నత విద్యావంతుల వరకు మత్తులో చిత్తవుతున్నారు. కరీంనగర్పై దమ్ మారో దమ్ అంటున్న మత్తు దందాపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గంజాయి యువతను చిత్తు చేస్తున్న మత్తు. అయితే ఆ మత్తులోకి ఒకసారి దిగామా అంతే సంగతులు. పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి వినియోగం ఏ విధంగా సాగుతుంది ఒకసారి చూద్దాం రండి. హైదరాబాద్లోనే కాదు, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ డ్రగ్స్ భూతం జడలు విప్పుతోంది. అందుకు నిదర్శనమే వరుసగా నమోదవుతున్న గంజాయి డ్రగ్స్ కేసులు. ఒక కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనే ఈ ఏడాది 32 గంజాయి కేసులు నమోదయ్యాయి. 74 మంది అరెస్ట్ అయ్యారు. 40,294 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక రామగుండం కమిషనరేట్లో 160 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. 218 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ మాదక ద్రవ్యాల కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. గంజాయి సాగు లేకున్నా అధికంగా వినియోగిస్తున్న జిల్లాల్లో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరు వినిపిస్తూ ఉండటం సంచలనం రేపుతోంది. చెకింగ్ చేస్తున్నాము విత్ డ్రగ్స్ విత్ నార్కోటిక్ డిటెక్షన్ డాగ్. ఎందుకు అంటే వాళ్ళకి భయం ఉంటాయి. No one will keep cigarette also. Cigarette, alcohol, they will be afraid of putting these things. ఆ భయం వల్ల అట్లీస్ట్ దే విల్ బీ అవే ఫ్రమ్ దిస్ డ్రగ్. ఇది కాకుండా దీంతో పాటు అవేర్నెస్ కూడా చేస్తున్నాం అట్ ద సేమ్ టైం. సో దట్ వాళ్ళకి ఐడియా వస్తుంది కి దీస్ ఆర్ ద ఆఫెన్స్, ఇట్లా చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. సో స్టూడెంట్స్కి ఇది మనకి యాక్షన్ ప్లాన్, పెడ్లర్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ ప్లాన్. దెన్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో వీ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ వీ చెక్డ్ ఆల్ ద కొరియర్ సెంటర్స్. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళకి ఆర్టీసీ కార్గో, దెన్ కొరియర్ ఆఫ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అన్ని ప్లేసుల్లో విత్ నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ చెకింగ్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ రోడ్ నెట్వర్క్ ఉంది, ప్లస్ ట్రైన్ నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ మీద మనము బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండంలో కూడా ట్రైన్ ద్వారా సప్లై లేకుండా ఇన్ష్యూర్ చేయడానికి మధ్య మధ్యలో జిఆర్పి ద్వారా కలిసి జాయింట్ చెకింగ్ కూడా చేస్తున్నాము. ఈ అన్ని ప్రయత్నంతో లాస్ట్ ఇయర్ దాదాపు 250 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. మనము అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. కరీంనగర్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో గంజాయి వినియోగం కనిపించేది. అయితే ఇప్పుడు పల్లె పట్టణం అన్న తేడా లేకుండా డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తూ పోతోంది. కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్, బావుపేట, ఒడ్యారం వంటి గ్రానైట్ ఇండస్ట్రీస్ విస్తరించిన చోట బీహార్, ఒడిషా కూలీల ద్వారా గంజాయి సరఫరా అవుతోంది. వీరంతా ఒక చోట గుమిగుడితే చాలు అటువైపు ఇండస్ట్రీ యజమానులు కూడా వెళ్ళడానికి జంకుతారంటే వారంతా ఎంతటి మత్తులో ఉంటారో అర్థమవుతోంది. జమ్మికుంట, వీనవంక వంటి ప్రాంతాల్లో గాంజా వినియోగం రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ మధ్య జమ్మికుంట పోలీసులు గంజాయి కేసులను ఛేదించారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాలు, రైల్వే ట్రాక్లు, ఐసోలేటెడ్ ప్లేసెస్ ను ఎంచుకొని గాంజా సేవిస్తున్నారు. దమ్ మారో దమ్ అంటూ మత్తులో తూగుతున్నారు. ఈ సంస్కృతి ఇప్పుడు విద్యా సంస్థలకు కూడా పాకుతుండడంతో విద్యావేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు కనుక చూసుకున్నట్లయితే దీని పెరుగుదల, దీనికి ఈ రెండిటికి అంటే క్రైమ్కును ఈ మత్తు పదార్థాల సేవనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకదాన్ని అరికెడితేనే ఇంకొకటి తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మేము మా మేరకు, మా శక్తి మేరకు స్కూళ్ళల్లో, కాలేజీలలో అవేర్నెస్ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటు జగిత్యాల జిల్లా ధర్మపురిలోనూ గంజాయి గుప్పుమంటోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటోంది. మంచి కెరియర్ ఉన్న యువత చెడు వ్యసనాల బాట పట్టి మత్తు బానిసలుగా మారుతూ ఉండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే స్టేషన్లో వేరే ప్రాంతం నుంచి వచ్చి జమ్మికుంటలో ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఇవ్వడం, దానివల్ల ఒక్కొక్కరి దగ్గర ఎక్కువ పైసలు లాగడం. దీనివల్ల యువత ప్రశ్న ఉన్నట్టు ఒకప్పుడు ఉన్నటువంటి యువతకు ఇప్పుడున్న యువతకు చాలా తేడా ఉన్నది. ఒకప్పుడు ఎట్లున్నా అంటే మంచిగా ఎవరు లేచినాడో వాళ్ళ పనికి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏదన్నా కూడా గంజాయి 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 ఇదే అలవాటు అవుతారు ఇక్కడ కూడా. అంటే దీనివల్ల ఇంట్లో తల్లిదండ్రుల మాట వినలేకపోతారు. రైలు మార్గంలో గంజాయి పెద్ద మొత్తంలో కరీంనగర్ జిల్లాకు చేరుతోంది. ఈ మధ్య జమ్మికుంటలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రైల్వే స్టేషన్లో దాడులు చేసి 15 కిలోల గంజాయి కూడా పట్టుకున్నారు. వీనవంకలో గంజాయి సేవిస్తున్న ఓ యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. అయినా సరే గంజాయి కరీంనగర్ జిల్లాకు సీక్రెట్ గా రవాణా అవుతూనే ఉంది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ
కోడ్ భాషలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయి సేవించే వ్యక్తులు పాన్ షాప్కి వెళ్లి ఓ 4 చాక్లెట్లు కావాలని అడగగానే ఆ ఓనర్కు అది గంజాయి అని అర్థమైపోతోంది. దాంతో కావలసిన ప్యాకెట్లు ఇచ్చేస్తాడు. పాన్ షాప్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ లో డాగ్ స్క్వాడ్స్ తో ముమ్మర తనిఖీలు చేస్తూ గంజాయి కట్టడికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరిగేసరికి అలాంటి పార్సిల్స్ పైన కూడా పోలీసులు దృష్టి సారించారు. ఏదేమైనా కరీంనగర్ జిల్లాలో ఏటికేడు గంజాయి వినియోగం పెరిగిపోవటం మాత్రం ఆందోళన కలిగించే సామాజిక అంశంగా మారింది. కరీంనగర్ జిల్లాలో గంజాయిని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారా? అసలు ప్రధాన సప్లయర్స్ ఎవరు? మత్తులో చిత్తవుతున్న యువత సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంపై జమ్మికుంట సిఐతో మా కరెస్పాండెంట్ రమణ మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో కొన్ని పారిశ్రామిక ప్రాంతాలతో పాటుగా కొన్ని పట్టణాలు, పల్లెల్లో గంజాయి వినియోగం ఇప్పుడు మితిమీరిపోతుంది. ఈ క్రమంలో పోలీసులు దానిపైన దృష్టి సారించారు. ముఖ్యంగా చాలా చోట్ల వాటిని ఇప్పటికే కొంత హరికట్టే దిశగా వెళ్తున్నారు. ఈ క్రమంలో మనతో పాటుగా జమ్మికుంట సిఐ రామకృష్ణ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. ఇక్కడ కూడా చాలా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటి స్టేటస్? ముఖ్యంగా ఇప్పుడు 31 డిసెంబర్ అదేవిధంగా కొత్త సంవత్సర వేడుకలు రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ చాలా కేసులు గతంలో నమోదైనాయి. ఎట్లాంటి కేసులు నమోదైనాయి? ముఖ్యంగా దీనిపైన ఎట్లాంటి ఫోకస్ చేశారు? ముఖ్యంగా మనము ఈ గంజాయి మీద మనం యాక్చువల్గా సిపి గారు ఉత్తర్వుల ప్రకారం మనం పకడ్బందీగా జమ్మికుంట మండలంలో అన్ని మనం ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇటుక బట్టీలు అయితేమి, రైస్ మిల్లులు కానీ దాంట్లో ఈ లేబర్ అనే వాళ్ళు ఎక్కడి దూరం నుంచి వస్తూ ఉంటారు. వారిపై నిఘా పెట్టినాం. అదేవిధంగా అవేర్నెస్ కూడా బాగా కల్పిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ గంజాయి వినియోగంపై, ఈ వినియోగంతో వాడితే నష్టం ఎలా జరుగుతుంది, నష్టం జరగకుండా ఉండడం కోసం వారికి అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్స్ బాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్కూల్స్ కానీ, కాలేజీ కానీ, హాస్టళ్లలో వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతిరోజు వెళ్ళి ఈ గంజాయి యొక్క ప్రచారం ఎట్లా అవుతుందో వాటికి వినియోగిస్తే నష్టం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వారికి కూడా రోజు చెప్పడం జరుగుతున్నది. సార్, ఇప్పుడు జనరల్గా ఇట్లాంటి ప్లేసెస్ అంటే ఎలాంటి ప్లేసెస్లో ఈ గంజాయి వినియోగం ఉంటుంది? యువత ఎక్కడ వెళ్ళి ఇట్లాంటి కార్యకలాపాలు చేసే అవకాశం ఉంటుంది? ఏమైనా గుర్తించారా? ఇట్లాంటివి ఎప్పుడన్నా మీకు పట్టుబడడం అలాంటివి సంఘటనలు జరిగాయా? రీసెంట్గా మేము ఒకసారి ఈ కొంతమంది ఒక 15 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఇతర ప్రాంతాల నుంచి సీలేరు కానీ, డొంకరాయ కానీ అక్కడి నుంచి తీసుకొని వస్తుంటే వారిపై నిఘా పెట్టేసి వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారని చెప్పేసి వారి యొక్క ఎక్కడ తిరుగుతున్నారని లొకేషన్ తెలుసుకొని వాళ్ళ మూమెంట్ ప్రకారంగా వాళ్ళు పట్టుకోవడం జరుగుతున్నది. సార్, ఇప్పుడు ఇంకొక మీరు కొత్త విషయం చెప్పారు. ఆన్లైన్లో ఏ వస్తువులు వస్తున్నాయో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మాకు సస్పెక్టేబుల్ అనుకున్నప్పుడు ఆన్లైన్ అమ్మకాల పైన కూడా మేము దృష్టి సారించామని చెప్పారు. అలాంటివైనా ఫైండ్ అవుట్ కావడం కానీ, అలాంటివైనా మీ దృష్టికి రావడం కానీ ఏమైనా జరిగిందా? ఇలాంటివి అయితే ఇంకా ఇంతవరకు రాలేదు. సిపి గారు ఉత్తర్వుల ప్రకారం డాగ్ స్క్వాడ్ అయితే ఎన్డీపీఎస్ డాగ్ స్క్వాడ్స్ ఉంటాయి. వాటితోటి నిత్యం మేము ఏదైతే ఆన్లైన్ సెంటర్స్ ఉంటాయో వాళ్ళంతా వాటిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. వాటి చెక్ చేయడం కూడా జరిగింది. ఇంతవరకు అయితే అలాంటివి ఏం రాలేదు. వాటిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. సిఐ చెప్తున్న విషయం ఖచ్చితంగా అంటే జమ్మికుంట వంటి ప్రాంతాల్లో కొంత రైల్వే స్టేషన్తో పాటుగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఇలాంటి వినియోగం ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి సెంటర్స్ పైన దృష్టి పెట్టడము, అనుమానిత వ్యక్తులపైన దృష్టి పెట్టడంతో పాటుగా ఇవి ఏ ప్రాంతం నుంచి రవాణా అవుతున్నాయి అనే అంశాలపైన కూడా దృష్టి సారించామని చెప్పేసి సిఐ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జమ్మికుంట.